ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీకే స్తుతులు నాయనా. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతా మీరు మా ఎడల కుమ్మరించిన ప్రేమను బట్టి వందనాలు. మీ యొక్క చల్లనైన రెక్కల చాటున మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరిచి మా కుటుంబాన్ని, మాకు కలిగిన వాటన్నిటినీ కూడా భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ లోకాన్ని చూడలేక అనేకులు గతించిపోయినప్పటికీ నాయనా, మీరు మాకు తోడై ఉండి సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలవబెట్టి ఈ సూర్యోదయమును చూడుటకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము, నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొననని ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ లోక మనుషులు మా యొక్క తప్పులను జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము మమ్మల్ని నిందించే వారిగా ఉండొచ్చేమో కానీ నాయన, మీరు మాత్రం మా పాపములను మరెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొనని, మేము చేసిన అతిక్రమములను బట్టి తండ్రి అవి అలాగే ఉంచకుండా వాటిని తుడిచివేసి తండ్రి మమ్మల్ని మీ యొక్క రక్తంతో పరిశుద్ధపరుస్తారని అయా మాకు ఈ ఉదయకాల సమయంలో సెలవిచ్చి మమ్మల్ని ధైర్యపరిచినందుకు, ఆదరించినందుకు స్తోత్రాలు. అయా, మరలా మేము పాపంలో ఈరోజు మేము పడిపోకుండా, మరలా దోషములు చేస్తూ అతిక్రమములు చేస్తూ ఉండిపోకుండా అయా మీరు చూపించిన కృపను అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ అయా మీ అందు భయభక్తులు కలిగి జీవించే వారిగా మమ్మల్ని మీ సన్నిధిలో నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో వారి ప్రార్థనలు ఏకీభవిస్తుండగా ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి ఆశయాలు, ఎటువంటి ప్రణాళికలు ఈరోజు కలిగి ఉన్నారో వాటన్నిటినీ కూడా నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు ఈ రోజున బలహీనతతో, అనారోగ్యంతో, అప్పుల సమస్యలతో, అశాంతికరమైన జీవితాలతో ఉన్నారో వారి జీవితంలో సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క ఎండ వేడిమి నుంచి కూడా ప్రతి బిడ్డకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా మా యొక్క ప్రతి పనిని కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నాం తండ్రి. మా పనులన్నిటిలోనూ దీవించండి. చేస్తున్న ప్రతి విధమైన పనిలో ప్రతి బిడ్డకు అయా ఆశీర్వాదాలు కుమ్మరించండి. వారిని ఇంకా ఆ పనుల్లో వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎటువంటి నష్టాలు, ఎటువంటి కృంగుదలలు వారి పనుల్లో లేకుండానైనా మీరే వారికి తోడై ఉండండి ప్రభువా. అయా, మా ప్రయాణాలన్నింటిని బట్టి అడుగుతున్నాము. మా వాహనములను, మేము వెళ్తున్న మార్గములను మీ స్వాధీనంలోనికి, ఆధీనంలోకి తీసుకోండి ప్రభువా. సురక్షితంగా ప్రతి ఒక్కరము కూడా ప్రయాణించులాగున మీ దేవదూతల కంచె దయచేయండి తండ్రి. చిన్న ప్రమాదము కూడా ఏ బిడ్డకు జరగకుండా తండ్రి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న బిడ్డలు ఉన్నారు. వారిలో ఉన్న భయాన్ని తీసివేయండి. జ్ఞానము కలిగిన వారుగా వారిని దీవించండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఆ సమయంలో కృప చూపించండి నాయన. హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, మీరు వారికి తోడై ఉండండి ప్రభువా. వారికి కావాల్సిన రిపోర్ట్స్ వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ రోజున మీ యొక్క ఈ విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే మనస్సు మాకు అనుగ్రహించమని అయా, మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన అంతా కూడా మీకు అంగీకారముగా ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అయా, ఈ రోజున మాదిరికరమైన జీవితాలు మాకు ప్రసాదించమని అడుగుతున్నాము తండ్రి. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు ఈ రోజంతా మీ కావలి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. అయా, ఈ లోక ఆకర్షణలలో ఏ బిడ్డ కూడా ఈరోజు పడిపోకుండా, మోసాలు, అవమానాలు, నిందలు ఏ ఒక్కరు కూడా అనుభవించకుండా మీరే ఈ రోజంతను తండ్రి బిడ్డలను నడిపించమని తండ్రి, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని కూడా దీవించండి. సంవత్సరమును దయా కిరీటమును వారికి అభిషేకముగా దయచేయమని తండ్రి, మేము కొందరికైనా తండ్రి మీ మాటలను ప్రకటిస్తూ మీ రాజ్య సువార్తలు పాలిభాగస్సులేండే గొప్ప విలువైన ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామల్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.